హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. వెల్కమ్ బ్యాక్ టు నా ప్రపంచం 2. ఈరోజు మైసూరులో చూడదగిన ప్రదేశాలన్నీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎవరన్నా ఫ్యామిలీస్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందండి, చూసేయండి. బెంగళూరుకి దగ్గరలో ఉన్నటువంటి మైసూరులో అండి చూడదగిన ప్రదేశాల్లో కొన్ని మీ అందరికీ చూపించబోతున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. మేము ముందుగా శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామిని అయితే చూపించబోతున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్, నెక్స్ట్ వచ్చేసి సెంట్ ఫిలమినర్స్ చర్చ్ కూడా చూపించబోతున్నాను. ఇది వరల్డ్లోనే 3 ఉన్నాయంట. సో ఈ 3 కూడా మన ఇండియాలో ఒకటి, నెక్స్ట్ వచ్చేసి అమెరికాలోని న్యూయార్క్లో ఒకటి, అండ్ అలాగే జర్మనీలో ఒకటి ఉందండి. ఇవి చాలా ప్రసిద్ధి చెందినవి. సో వీడియోలో చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ చేశానండి. ఇవే కాకుండా టిప్పు సుల్తాన్కి చెందినటువంటివి కూడా చాలానే చేశాను. సో వీడియో అనేది చూసేయండి. ఇక్కడ మేము బెంగళూరు టు మైసూరు ఒక క్యాబ్ అయితే తీసేసుకున్నామండి. మీరు బస్సులో వెళ్ళాలనుకున్న బెంగళూరు నుంచి మైసూరు వరకు బస్సులో వెళ్ళొచ్చు. అండ్ అలాగే మైసూరు నుంచి శ్రీరంగపట్నం అంటే మాండ్య డిస్టిక్ నుంచి మనకి శ్రీరంగపట్నానికి బస్సులు అయితే ఉంటాయి, అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. బట్ మనం అన్నీ విజిట్ చేయాలంటే ఇలా క్యాబ్లో వెళ్ళటమే మనకి కన్వీనియంట్ అండి, టైమింగ్ కూడా సేవ్ అవుతుంది. సో మేము ఇక్కడ బెంగళూరు నుంచి స్టార్ట్ అయిపోయాము. మేము అరౌండ్ 7:30 అట్లా స్టార్ట్ అయిపోయామండి. ఇంకా ఎర్లీగా వెళ్తే చాలా మంచిది, అన్నీ విజిట్ చేయొచ్చు. మేము చాలా విజిట్ చేయాలని వెళ్ళాము, 2-3 అయితే మిస్ అయిపోయాము. టైం అనేది సరిపోలేదండి. బట్ ఎర్లీగా స్టార్ట్ అయితే బాగుండేదేమో. మేమైతే 7:30కి స్టార్ట్ అయ్యాము చెప్పాను కదా. అరౌండ్ 5 o'clock అట్లా స్టార్ట్ అయిపోతే ఇంకా బాగుండేది, అన్నీ విజిట్ చేయొచ్చు. మాకు టైం అనేది సరిపోలేదు. మేము ఇక్కడ బెంగళూరు సిటీ దాటేసరికే 8:30 అరౌండ్ 9 o'clock అయితే అయిపోయింది. ఇక్కడ మేము చూపిస్తున్నాను చూడండి, వెల్కమ్ టు బెంగళూరు మైసూర్ హైవే అని ఉంది కదా, ఆ రూట్లో అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. ఈ విధంగా మేము కొంచెం దూరం అయితే వెళ్ళిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినలేదండి, డైరెక్ట్గా రెడీ అయ్యి క్యాబ్లో అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. పిల్లలు ఆకలి అంటూ ఉన్నారు. సో అందుకోసమే బ్రేక్ఫాస్ట్ కూడా తినేసి స్టార్ట్ అయితే బాగుంటుంది అన్నట్లుగా మేము వెళ్తూ ఉన్నాము. బట్ మేము బ్రేక్ఫాస్ట్ తిన్న దగ్గర కూడా మాకు 1/2 hour అయితే టైం అయితే వేస్ట్ అయిపోయింది. అలా చూసుకోవాలండి, మనం అన్నీ విజిట్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితేనే చాలా మంచిదండి. ఇక్కడ మేము హైవేకి పక్కనే ఒక హోటల్ అయితే ఉందండి బిడిదిలో. అది బిడిది తట్టే ఇడ్లీ అని ఉంది. తట్టే అంటే ప్లేట్ అండి మన తెలుగులో, ఇక్కడ ప్లేట్ని తట్టే అంటారు, తట్టే ఇడ్లీ అని. సో ఈ తట్టే ఇడ్లీ తినడానికి చూడండి ఎంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారో. కార్ పార్కింగ్ కూడా అసలు ఖాళీయే లేదండి, అంత హెవీగా ఉంది హైవే మీద పక్కనే ఇట్లా. ఇక్కడ మా వారైతే ఆర్డర్ చేయడానికి వెళ్ళారు. నేను కరిష్మా వాళ్ళ డాడీ అంతా తట్టే ఇడ్లీ అయితే తీసుకున్నాము. ఒక ప్లేట్ సైజులో ఇడ్లీ అయితే చేస్తారండి. మన సైడ్ ఆవిటి కుడుము అంటారు కదా, అదే ఇక్కడ తట్టే ఇడ్లీ అండి. నేను ఆకాశమ్మ ఫస్టే తినేసాము, వాళ్ళ డాడీ కరిష్మా తింటూ ఉన్నారు. సో మేము ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి మళ్ళీ సేమ్ రూట్లో అయితే స్టార్ట్ అయిపోయాము. సో మధ్యలో ఇలా చిన్న వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేశాను. చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ మీరు సీనరీగా చాలా బాగుంది చూసేదానికి కూడా. కొండలు అంతా కరిష్మానే మెయిన్, ఆ కొండలను షూట్ చేయి మమ్మీ అని అంటూ ఉంది. దానికోసమే నేను ఈ విధంగా అయితే షూట్ చేశాను. చాలా అంటే చాలా బాగుందండి. చూడండి హైవేకి ఇరువైపులా కొండలు, మధ్యలో హైవే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. వెదర్ కూడా ఇక్కడ చాలా బాగుంది. ఈ టైంలో ఎర్లీగా వెళ్తూ ఉన్నాం కదా మేము, చాలా బాగుంది. ఇక మనకి శ్రీరంగపట్నం వెళ్ళడానికి 78 kilometers అయితే ఉంది. సో మనం వెళ్తూ ఉండాలి, ఇప్పుడు త్వరగా రీచ్ అవ్వాలి. మనం ఇప్పుడు శ్రీరంగపట్నం అనే ఊర్లోకి అయితే వచ్చేసామండి.
ఇది మాండ్య డిస్టిక్లో ఉందండి ఈ శ్రీరంగపట్నం అనే ఊరు. శ్రీరంగంలో శ్రీరంగనాథుడు నిద్రపోతూ ఉంటారండి. ఇది భూలోక వైకుంఠం అని కూడా చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ టెంపుల్. మేము కూడా మొదటిసారిగానే వచ్చాము. బట్ చూడడానికి చాలా కన్నుల విందుగా ఉంది. నాకైతే మరో తిరుమల వచ్చినట్లుగా ఉంది. అంత బాగుందండి. ఇక్కడ రంగనాథ స్వామితో పాటు లక్ష్మీదేవి తల్లి కూడా రంగనాథ స్వామికి పాదసేవ చేస్తూ స్వామి పక్కనే మనకి దర్శనం అయితే ఇస్తారండి. రంగనాథ స్వామితో పాటు పలు దేవతలు కూడా ఇక్కడే ఉంటారండి. ఆంజనేయ స్వామి మరియు వెంకటేశ్వర స్వామి మరియు శ్రీకృష్ణ పరమాత్ముడు మరియు పక్కనే చాలా చిన్న చిన్న ఆండాలు అమ్మవార్లు కూడా మనకి దర్శనం అయితే ఇస్తారు. ఇక్కడ నేను మాట్లాడుతూ ఉండగానే మనం ఊరంతా దాటేసి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. దగ్గరలోనే ఉంది, చూస్తూ ఉండండి. చూడండి స్వామి టెంపుల్ అయితే దూరం నుంచి చూపిస్తూ ఉన్నాను. రంగనాథ స్వామి టెంపుల్ గోపురం అయితే మనకి ఈ విధంగా అయితే దర్శనం ఇస్తారు. ఇక్కడ స్వామికి సంబంధించిన ప్రతిమలు కూడా అమ్ముతూ ఉంటారండి. కావాలంటే మనం తీసుకొని రావచ్చు. చాలా మంచిది. ఇక్కడ పక్క భలే ఉన్నాయి కదా ఇవంతా టాయ్స్ అమ్ముతున్నారు. ఫస్ట్ మనం గుడికి వెళ్ళేసి వద్దాము. ఇక్కడ మేము మొదటిగా అయితే కార్ అనేది పక్కన పార్కింగ్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఇరువైపులో మనకి పూలు కూడా అమ్ముతూ ఉంటారండి. ఇక్కడే మనకి మల్లెపూలు మరియు చామంతులు, తులసి మాలలు కూడా అమ్ముతూ ఉంటారు. మనకు కావాలంటే తులసి మాలలు, పూలు కూడా తీసుకొని స్వామి అమ్మవార్లకు సమర్పించుకోవచ్చు. లేదంటే హుండీలో కూడా కానుకలుగా స్వామి అమ్మవార్లకు అర్పిస్తే ఇక్కడ రథోత్సవాలు అవి చేస్తూ ఉంటారు, బ్రహ్మోత్సవాలు. ఆ టైంలో మనం ఇచ్చినటువంటి కానుకలు స్వామి అమ్మవార్లకు సేవగా వినియోగిస్తూ ఉంటారు. అదనమాట. ఇక్కడ మీరు లోపల అబ్జర్వ్ చేసినట్లయితే లోపలికి వెళ్తుండగానే మనకి చిన్న గోపురం లాగా ఉంటుంది. ఈ విధంగా అయితే నలువైపులా చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. నేను ఫస్ట్ టైం రావడమే, బట్ నాకు మరో తిరుమల చూసినట్టుగా అనిపించింది. చాలా బాగుంది. ఈ విధంగా క్యూ అయితే ఉంటుందండి. ఏం రష్ తొక్కుచులాట అదేం ఉండదు. ఫ్రీగానే వెళ్తుంది క్యూ అనేది. చిన్నపిల్లలను కూడా తీసుకొని రావచ్చు. అంత బాగుంది. కొంచెం మనం క్యూలో వెళ్ళకూడదు, స్పెషల్గా వెళ్ళాలి అనుకుంటే స్పెషల్ దర్శనం కూడా ఉంటుందండి. 100 రూపీస్ పర్ హెడ్. ఇక్కడ వచ్చేసి స్పెషల్ దర్శనానికి ఫ్రీ దర్శనానికి నాకేమంత తేడా అనిపించలేదు. కొంచెం మేరకే స్పెషల్ దర్శనం అనేది, కొంచెం దూరం వెళ్ళాక ఫ్రీ దర్శనం మరియు స్పెషల్ దర్శనం వాళ్ళని మిక్స్ చేసేస్తారు. సేమ్ తిరుమలలాగే ఉంటుందని చెప్పాను కదా నేను. ఇక్కడ మీరు టీవీలో కూడా స్వామిని రథోత్సవాల్లో ఎలా ఊరేగింపు చేస్తారు ఏంటని టీవీల్లో కూడా చూపిస్తూ ఉన్నారు. ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా అంటే చాలామంది వచ్చారండి జనం. మేము ఇక్కడ గుడికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 9:30 అట్లా అయింది. అప్పటికే జనం అనేది చాలామంది వచ్చేసారు. ఇక్కడ ఫారినర్స్ కూడా వచ్చారు అదర్ కంట్రీస్ నుంచి. వీళ్ళకి మాత్రం స్పెషల్గా డాలర్స్ కదా, వీళ్ళకి రేట్ అనేది ఎక్కువే ఉందండి. మనకి 100 అయితే వాళ్ళకి 200 రూపీస్ అయితే స్పెషల్ దర్శనానికి తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ క్యూ వరకే నేను కొంతమేరకు వీడియో అయితే చేశాను. గుడి లోపల ప్రాంగణం నుంచి అయితే వీడియో అయితే షూట్ చేయలేదు. గరుడం కూడా ఉందండి, స్వామికి వాహనమైనటువంటి గరుత్మంతుడు ఇక్కడ చూడండి అక్కడ. అండ్ అలాగే వెళ్తూ ఉండగా పిల్లలైతే మధ్యలో ఈ విధంగా అయితే కూర్చున్నారు. అక్కడక్కడ పిల్లలు కూర్చోవడానికి కూడా బాగుందండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే అన్నీ ఆండాల అమ్మవారు టెంపుల్స్ అండి. అవి చిన్న చిన్నవి మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అక్కడ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది. బట్ అంతవరకు వీడియో అనేది ఎలవ్ లేదండి. నేను కొంతమేరకే వీడియో అనేది షూట్ చేశాను. లోపల స్వామి ఎలా ఉంటారు ఏందని చిన్న ఫోటోగా అయితే తీసి మీ అందరికీ చూపిస్తూ ఉన్నాను. ఇంతవరకు రంగనాథ స్వామి టెంపుల్ అయితే మేము విజిట్ చేసాము. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ టిప్పు సుల్తాను చనిపోయినటువంటి ప్లేస్ అయితే మనకి స్వామివారి టెంపుల్ నుంచి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అందరూ నించొని ఫొటోస్, సెల్ఫీస్ అంతా దిగుతూ ఉంటారు. ఇక్కడ టిప్పు సుల్తాను 1 మంత్ పాటు ఆంగ్లేయులతో యుద్ధం చేసి యుద్ధంలో మరణించారండి. టెంపుల్కి వెళ్ళొచ్చాక బొట్లు వలె పెట్టుకున్నాం కదా మన ఇక్కడ. సే హాయ్.
ఇక్కడ మనం టిప్పు సుల్తాను చనిపోయిన ప్రదేశం నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి టామ్ ఆఫ్ టిప్పు సుల్తాన్ జుంబా అని మనకి టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్గా మనకి దర్శనం అయితే ఇస్తూ ఉంటుంది. ఇక్కడ మనమైతే చూడొచ్చు. ఇక్కడ లోపలికి ఎంట్రీ లేదండి, డైరెక్ట్గా ఇది గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. సో మనం టికెట్ అనేది 20 రూపీస్ ఉంటుంది. చిన్నపిల్లలకైతే టికెట్ తీసుకోరండి, పెద్దవాళ్ళకి 20 రూపీస్ అయితే పే చేసి మనం లోపలికైతే వెళ్ళవచ్చు. చాలా అంటే చాలా బాగా కట్టారండి. చూడదగిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. చాలా అందంగా తీర్చిదిద్దారు. చుట్టూ ఉన్నటువంటి మైదానం కూడా చాలా బాగుందండి. అక్కడ సమ్మర్లో ఇంకా బాగుంటుందేమో, అందుకే దీనికి సమ్మర్ ప్యాలెస్ అని పేరైతే పెట్టారు. చాలా బాగుంది. చుట్టూ గార్డెను, మధ్యలో ప్యాలెస్ చాలా బాగుంది అందంగా. ఇక్కడ టిప్పు సుల్తాన్ గురించి తెలుసుకోవాలంటే మనం టిప్పు సుల్తాన్ అనే వ్యక్తి చాలా మంచివారట. ఇక్కడ ప్రజలను కూడా చాలా బాగా చూసుకునేవారట. అప్పటి కాలంలో మన దేశాన్ని ఆంగ్లేయులు ఆక్రమించాలని చూడడానికి ఉన్న టైంలో యుద్ధాలు చాలానే జరిగాయి. ఆ యుద్ధంలోనే ఈ టిప్పు సుల్తాన్ కూడా మరణించడం జరిగింది. టిప్పు సుల్తాన్ అనే వ్యక్తి 42 ఇయర్స్కే మరణించారట. ఈ టిప్పు సుల్తాన్ అనే వ్యక్తి మరణించడానికి కారణం కూడా అతని బావమరిదేనట. సో అతనికి డబ్బు పిచ్చి ఎక్కువ ఉండేదంట. ఆంగ్లేయులతో చేతులు కలిపి రహస్య స్థావరాలని వాళ్ళకి తెలియజేసి ఈ విధంగా టిప్పు సుల్తాన్ అయితే చంపేపించారు. సో చాలా బాధాకరమైన విషయం, ఈ విధంగా చెప్పుకోదగినది. సో ఇక్కడ టిప్పు సుల్తాన్ కాలంలో వెపన్స్ ఎలా ఉండే ఏంటి అని ఇలా డమ్మీ పీస్లు అయితే మనకి పెట్టి చూపిస్తూ ఉంటారు. అటువైపు చిన్న చిన్న బండరాలు కూడా ఉన్నాయి. అదిగో అక్కడ కూర్చున్నాడు కదా, వైట్ డ్రెస్ వేసుకొని ఇట్లా ఈయన. ఇదిగో మీరు చూస్తున్న వ్యక్తే టిప్పు సుల్తాన్ అండి. ఇక్కడ నేను చెప్పినట్టే చిన్న బండరాలు కూడా ఈ విధంగా అయితే ఉన్నాయి. సేమ్ బాహుబలి సెట్టింగ్ టైప్లో ఉన్నాయని మా వారు చెప్తూ ఉన్నారు. బట్ ఆ కాలంలోనే ఇంత తెలివిగా ఆలోచించారో చూడండి. చాలా చూడదగిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. పిల్లలకు కూడా ఇవి లెసన్స్లో వస్తూ ఉంటాయి టిప్పు సుల్తాన్ గురించి. ఈ విధంగా మనం చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి. సో లోపలంతా ఎక్కువ కెమెరా ఎలవ్ లేదండి. అక్కడక్కడ నేను చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే పెట్టాను. రాజు ఏమి యూస్ చేసేవాళ్ళు ఏంటని మొత్తం అక్కడే అమర్చి చిన్న మ్యూజియం లాగా అయితే చేశారు. ఇప్పుడు ఈ టిప్పు సుల్తాను ప్యాలెస్ అనేది గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంది. మేము జస్ట్ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు దారికి వచ్చింది, మొత్తం మేము చూసేసి వెయిట్ చేస్తున్నాము. మా డాడీ అక్కడ డాడీ వాష్రూమ్కి వెళ్ళాడు. తెలియదేంది తీసుకెళ్తా. నెక్స్ట్ సమ్మర్ ప్యాలెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెంట్ ఫిలోమినాస్ చర్చ్కి అయితే వచ్చేసామండి. ఇది మైసూర్లో మైసూర్ మహారాజు అయితే నిర్మాణం చేపట్టి ఈ విధంగా అయితే నిర్మించారట. చాలా అంటే చాలా అందంగా ఉందండి, చాలా బాగుంది. ముందుగా మనం చెప్పుకున్నాం కదా, ఇది వరల్డ్లోనే ఇటువంటి పెద్ద హైట్ ఉన్నటువంటి చర్చిలు 3 ఉన్నాయి. ఒకటి మన ఇండియాలో, మరొకటి అమెరికాలో, మరొకటి జర్మనీలో ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా అందంగా రూపుదిద్దబడింది. చాలా బాగుంది చర్చ్ కూడా. మేము లోపలికంతా వెళ్ళాము, బట్ కెమెరా అనేది ఎలవ్ లేదు. లోపలేమీ విజిట్ చేయలేదు, చూపించలేదు మీకు. మేమైతే విజిట్ చేసాము. చాలా అంటే చాలా అందంగా ఉంది చర్చ్ అనేది. మేము ఒకే రోజు ఇన్ని చూసామండి. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. చూసిన ప్రతి ఒక్కటి చాలా బాగుంది. ఈ విధంగా విజిట్ చేసి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెళ్తూ ఉండగానే మనకి గ్లాస్ ప్యాలెస్ అయితే మనకి రోడ్డుకి పక్కనే అయితే ఉంటుంది. ఇది సమ్మర్ వెకేషన్లో ఉంటుందంట. లోపలంతా ఫ్లవర్స్ అనేది చాలా బాగుంటాయి. ఈ విధంగా విజిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్ అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మీరు చూస్తున్నది మైసూర్ ప్యాలెస్ అండి. ఈ మైసూర్ ప్యాలెస్ అనేది 4 ఎకరాలు ప్రాంగణంలో అయితే ఉంటుంది. 75% మైసూర్ మహారాజులే అప్పటి కాలం నుంచి ఇప్పటి వరకు వారి సంతానమే 75% వరకు ఉంచుకున్నారు.
ఈవెన్ ఇప్పుడు చూస్తున్నా సరే మైసూర్ ప్యాలెస్లో రాజు కూడా ఉన్నారు. మైసూరు ఎంపీగా చేస్తూ ఉన్నారు వారే అండి మైసూర్ రాజు. వారి ఫ్యామిలీ కోసం 75% అయితే ఉంచుకున్నారు. 25% అయితే మనం మైసూర్ ప్యాలెస్ని విజిట్ చేయొచ్చు. ఇది గవర్నమెంట్ పరిగణనలోకి అయితే వస్తుంది. వారే చూసుకుంటూ ఉంటారు ఇక్కడంతా. ఇక్కడ మైసూర్ ప్యాలెస్కి టోటల్ మనకి 4 రహదారులు అయితే ఉంటాయి నలువైపులా. మనం రెండింటి ద్వారానే లోపలికి వెళ్తాము. ఒకటి ఎంట్రన్స్, మరొకటి ఎగ్జిట్. లోపలంతా ఇక్కడ నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ దసరా వెకేషన్ టైంలో ఇసుక అనేది పోసి అప్పుడు మైసూర్ రాజు కుస్తీ పోటీలు నిర్వహించేవారట. ఇక్కడ ప్యాలెస్కి మధ్యలో ఈ విధంగా అయితే హైట్గా ఉన్నటువంటి స్తంభాలు అయితే ఉంటాయి. ఈ మండపంలోనే మ్యారేజెస్ అంతా చేస్తూ ఉంటారంట. చాలా అందంగా ఉందండి, చూస్తుంటేనే చాలా బాగుంది ప్యాలెస్ అంతా. కొంచెం ముందుకెళ్తే గోడకి ఇరువైపులా మనకి స్టిక్కర్స్ రూపంలో అప్పటి కాలంలో యుద్ధాలు ఎలా జరిగాయి ఏంటని బ్లాక్ అండ్ వైట్లో ఉన్నటువంటి ఫోటోల్ని ఆధారంగా చేసుకొని 1931 నుండి 1944 వరకు 6 ఈ పెయింటింగ్స్ అయితే నిర్వహించారట. మొత్తం 13 సంవత్సరాల పాటు అయితే పట్టింది ఇవి పూర్తవడానికి. చాలా అంటే చాలా అందంగా చిత్రీకరించారు. ఇక్కడున్న ఈ డోర్స్ కూడా చాలా గట్టిగా దృఢంగా ఉన్నాయండి. బర్మా టేక్ అంట, చాలా బాగుంది. వుడ్ కూడా చాలా అందంగా ఉంది. ఈ విధంగా అయితే చిత్రీకరించారండి, చాలా బాగా అందంగా చిత్రీకరించారు. నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ అన్నీ అండి. అప్పటి కాలంలో ఫొటోస్ ఎలా ఉండేవి ఏంటని చూడండి. ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే అది మైసూర్ మహారాజు. నెక్స్ట్ ఈ ఫోటోలో ఉంది మైసూర్ మహారాణి, మొదటి రాణి. ఈ రాణి 5 కొడుకుల్ని పెంచి పెద్ద చేసిందంట. ఈ పెయింటింగ్ అయితే రవివర్మ గారు చిత్రీకరించిన పెయింటింగ్ అంట. అండ్ అలాగే ఇక్కడ మనం బ్రిటిష్ వాళ్ళవి కొన్ని ఇమేజెస్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఇవి చూస్తున్నారు కదా, ఇవి రోజ్ వుడ్తో చేసినటువంటి అంట. కొన్ని సిల్వర్ కూడా ఉన్నాయి. ఇవి రాజులు వేరే రాజ్యానికి వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్గా అయితే ఇస్తూ ఉండేవారట. అవేనండి ఇవి మొత్తం. చాలా అంటే చాలా అందంగా భద్రపరిచారు. ఇక్కడ మీరు చూస్తున్నది మైసూర్ రాజు, పైన అమ్మవారు కొండ అండి. ఇక్కడే చాముండేశ్వరి అమ్మవారు ఉంటారు పైన. ఇక్కడ మీరు చూస్తుంది రియల్ ఎలిఫెంట్స్ తలలు. వాటిని నరికి తీసుకుని వచ్చారు 1955 సంవత్సరంలో రాజు. వీటిని నీట్గా భద్రపరిచారు. ఇప్పటికీ వాటిని ఏదో లిక్విడ్ వేసి క్లీన్ చేస్తూ ఉంటారంట. ఇక్కడ మీరు చూస్తున్నది స్వామి అమ్మవార్లు ప్రతిమలండి. స్వామి రిటర్న్ గిఫ్ట్లో అవి తీసుకొని వచ్చారంట. ఇక్కడ అప్పటి కాలంలో యూస్ చేసినటువంటి యుద్ధ బండ్లు ఇవి. దసరా నవరాత్రుల్లో తీసి కాల్చి కూడా చూపిస్తారట. ఇక్కడ మీరు చూస్తున్నది మైసూర్ మహారాజ్ అండి. ఈయన 1894 నుండి 1940 వరకు జీవించారట. చాలా అంటే చాలా మంచి పనులు కూడా చేశారంట. ముందుగా వీరే మైసూర్కి కరెంట్ అయితే తీసుకొని వచ్చారట. ఇక్కడ మీరు చూస్తున్నది. నెక్స్ట్ వచ్చేసి మనం డైరెక్ట్గా రాజు ఎలా విజిట్ చేసేవాళ్ళు ఏంటని ఈ హాల్ నుంచి అయితే చూడొచ్చు. ఇక్కడ మనం నించున్న ప్లేస్లో రాజు అయితే చైర్ వేసుకొని ముందు కనిపిస్తున్నటువంటి గ్రౌండ్లో ఏమన్నా ఫంక్షన్స్ వేడుకలు జరుగుతుంటే ఇక్కడే కూర్చొని చూసేవారట. అటువైపు ఇటువైపు వేరే దేశపు రాజులు రాణులు వచ్చినప్పుడు కూర్చుండేవారట. కొంచెం పైకి చూస్తే మనకి చిన్న చిన్న చాలా హైట్గా కనిపిస్తూ ఉంది. చాలా అందంగా చిత్రీకరించారండి ఈ ప్యాలెస్ అనేది. పైన చూస్తే చిన్న చిన్న ద్వారాల్లా కనిపిస్తున్నాయి కదా, అక్కడైతే ఆ దేశపు రాణులు అయితే కూర్చొని ముందు గ్రౌండ్లో జరుగుతున్నటువంటి వేడుకలన్నీ చూస్తూ ఉండేవారట ఉత్సవాల టైంలో, దసరా నవరాత్రుల టైంలో. ఇక్కడ మనకి వెనుక వైపు ఉన్నటువంటిది స్తంభాలండి. ఇవి మొత్తం 42 వరకు ఉంటాయంట. మినీ సెలబ్రేషన్స్ అలా జరిగే టైంలో ఇక్కడే వేడుకలు అయితే జరుగుతూ ఉంటాయంట. కరిష్మా అంటూ ఉంది. ఇక్కడ క్లాసికల్ చేస్తే చాలా బాగుంటుంది మమ్మీ అని. ఈ హాల్లోనే దేవీ నవరాత్రుల టైంలో పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారంట. ఇక్కడ చూస్తుంది ఎలిఫెంట్స్ కేసేవి. ఇక్కడ బుక్స్ కూడా అమ్ముతూ ఉంటారు. నెక్స్ట్ లోపలైతే పక్కనే మనము స్లిప్పర్ స్టాండ్ అయితే ఉంటుంది. అక్కడైతే చెప్పులన్నీ విప్పేసి లోపలికైతే వెళ్ళాలి. ఈ ప్యాలెస్ని పూజా మందిరం లాగా భావిస్తారండి. చాలా మంచిగా
చాలా హైజీనిక్గా కూడా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీ కంఠ దత్త నరసింహరాజ వడియార్. వీరు 1953 నుండి 2013 వరకు ఉన్నారండి. వీరు రీసెంట్గానే కాలం చేసిన తర్వాత వీరికైతే పిల్లలు లేరు. ఒక బాబుని దత్త స్వీకారం అయితే చేసుకున్నారంట. వారే ఇప్పుడున్నటువంటి మైసూరు రాజు. ఇక్కడ మనం తిరిగి మొత్తం విజిట్ చేసిన తర్వాత బయటకు అయితే వచ్చేస్తామండి. ఈ విధంగా రోడ్డుకి పక్కనే ఈ విధంగా అయితే కొన్ని ప్రతిమలు అమ్ముతూ ఉంటారు. కావాలంటే తీసుకోవచ్చు. రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నది అక్కడే మీరు చూసారు కదా ముందుగా వారి విగ్రహమేనండి ఇది. నెక్స్ట్ మేము ఒక చోటుకు వచ్చాము. ఇక్కడే మేము హర్రర్కి సంబంధించి పిల్లలు ఎంజాయ్మెంట్ చేసేటటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ మిర్రర్ ఇమేజ్ కూడా ఉంటుంది. అక్కడైతే వెళ్ళాం మేము. ఇక్కడ ఫర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ అండి, 400 అవుతుంది ఈ మిర్రర్ ఇమేజ్ అనేది. లోపలికి వెళ్తే మన రూపం మనకే కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జిట్ ఏంటని అసలు ఐడియా ఉండదు. చూసుకుంటూ వెళ్ళడమే. ఎటు టచ్ చేసినా మనకి మిర్రరే తెలుస్తుంది. చాలా బాగుందండి, చూస్తూనే ఉండండి. నన్ను వెళ్ళనియండి. మిర్రర్ ఇమేజ్ అంటే మనల్ని మనమే ఏ కర్రీస్ చూసుకొని వెళ్ళటమే. ఎగ్జిట్ ఉంటది. నువ్వు దాన్ని ఏం భయపెట్టబాక. వావ్, భలే వెళ్తుందే కర్రీస్ డేర్గా. పద ఇటా. భలే కనిపిస్తుంది. సరే ఆకాశం అంటే వెళ్ళని నాన్న. అంతా మిర్రర్ ఇమేజే ఉంది కదా, చూడమే కదా. బాబా దీనికి 400. ఇది ఇటు ఉంది బాబా ఎగ్జిట్. ఇక్కడ మేము ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫుడ్కి అయితే వెళ్ళాము. లంచ్ అయితే తినేసాము. లంచ్ తిన్న తర్వాత మాకు లంచ్ తినే టైంకే 3:30 అట్లా అయింది. చాముండేశ్వరి అమ్మ దగ్గరికి అయితే నెక్స్ట్ వెళ్తూ ఉన్నాము. మనం మైసూరు ప్యాలెస్ నుంచి చాముండేశ్వరి అమ్మ దగ్గరికి నియర్ బై అండి, ఒక 5 కిలోమీటర్లు అట్లుంటుంది. కొండ మీదకు కూడా ఒక 5 కిలోమీటర్లు అలా వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం పైకి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చాముండి కొండ అని చెప్పుకుంటారు. పైన చాముండేశ్వరి అమ్మవారు ఉండడం వల్ల ఈ కొండకే చాముండి కొండ అనే పేరు కూడా వచ్చింది. సో ఇక్కడ మహిషాసురుణ్ణి అనే రాక్షసుని వధించిందంట ఆ తల్లి. అందుకే ఇక్కడ దేవీ నవరాత్రులు కూడా చాలా బాగా జరుపుకుంటారు. ఇక్కడ పైనుంచి మనం మైసూరు సిటీని అయితే చూడవచ్చు. చిన్నగా కనిపిస్తూ ఉంది పక్కన. సో మనం ఫైనల్గా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. పైకి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే వాహనాలు ఇక్కడైతే పార్కింగ్ చేసేసి వాహనాలు నిర్మిన పక్కనే మనకి టెంపుల్ అయితే ఉంటుందండి. బట్ టెంపుల్ అయితే కనిపించదు, పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడే ఈఫిల్ టవర్ లాగా చిన్నదైతే కనిపిస్తూ ఉంది. బట్ ఇది టవరేనండి. నేనే బాగుందని ఈ విధంగా అయితే తీశాను. చాలా బాగుంది కదా. ఇక్కడ నెక్స్ట్ ఈ విధంగా పార్కింగ్ చేసిన తర్వాత కారు మనం పైకి వెళ్తూ ఉండగానే ఇక్కడ రోడ్డుకు ఇరువైపులా చిన్న చిన్న అంగడులు అయితే కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడే మనకి అమ్మవారికి ఇవ్వాల్సిన టెంకాయలు, పూలు అన్నీ దొరుకుతాయండి. శారీస్, మనము పసుపు, కుంకుమ ఏమీ బయట నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి. అన్నీ అక్కడే దొరుకుతాయి. ఫైనల్గా మనం అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాం చూడండి. ఇక్కడ మేము పైకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకునేసరికి 5:30 అట్లా అయిందండి. బట్ మేము కొంచెం లేట్ అయిపోతుందేమో అని చెప్పి స్పెషల్ దర్శనం టికెట్ అయితే తీసుకున్నామండి. 100 రూపీ ఉంది స్పెషల్ దర్శనం అనేది.
స్పెషల్ దర్శనంలోనే మనకి 2 లడ్డూలు కూడా ఇచ్చారండి. మనం కావాలంటే ఎక్స్ట్రా లడ్డూలు కూడా తీసుకోవచ్చు. బట్ లడ్డు వచ్చేసి 30 రూపీస్ అయితే ఉంటుంది. అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. బట్ లోపలైతే వీడియో తీయలేదు. లోపల అమ్మవారు ఈ విధంగా అయితే ఉంటారు. చాలా బాగుంది ఆ తల్లి చాముండేశ్వరి అమ్మవారు. ఇక్కడ దర్శనం అనేది టైమింగ్స్ కూడా మీకు ఒకసారి చెప్తానండి. మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 3:30 వరకు ఉంటుంది. అండ్ అలాగే ఈవినింగ్ 5:30 అట్లా నుంచి నెక్స్ట్ 9 వరకు ఉంటుందండి. అమావాస్య టైంలో అయితే డే అంతా ఓపెనే ఉంటుంది. సో చూడండి ఎంత అందంగా ఉందో గాలి గోపురం కూడా. పక్కనే మహిషాసురుడు అనే విగ్రహం కూడా ఉంటుందండి. బట్ మేము టైం అయిపోవడం వల్ల అదైతే షూట్ చేయలేకపోయాను. తిరిగి మేము రిటర్న్ అయితే అయిపోతూ ఉన్నాము. చూడండి అంగడిలో ఇది దొరుకుతుంది ఇది దొరకదు అని లేకుండా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇక్కడ రోళ్ళు అన్నీ ఉన్నాయి. స్మాల్ సైజు నుంచి బిగ్ సైజ్ వరకు ఉన్నాయి. చాలా బాగున్నాయి. అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. తిరిగి మేము కిందకైతే వచ్చేసాము. చూడండి ఇదే ఎంట్రన్స్, ఇదే ఎగ్జిట్, ఇదే అదే దారిలో వెళ్ళాలి, అదే దారిలో వచ్చేసేయాలి. మేము తిరిగి రిటర్న్ అయిపోతూ ఉన్నాము. కిందకి వెళ్తూ ఉండగా పక్కనే మనకి మైసూరు వ్యూ అంతా కనిపిస్తూ ఉంటుంది. నైట్ టైం ఎలా ఉంటుంది ఏంటని చాలా బాగుందండి. మేము దిగేసి ఇది కూడా చూసాము. మీరు గమనిస్తున్నట్లయితే అదే మైసూర్ ప్యాలెస్ అండి. ఆ గోల్డెన్ కలర్లో మెరుస్తూ ఉంది కదా, అదే మైసూర్ ప్యాలెస్. ఈ మైసూర్ ప్యాలెస్కే నెక్స్ట్ మనం కిందకి వెళ్ళేసి చూద్దాము దగ్గర నుంచి ఎలా ఉంటుంది ఏంటని. మీ అందరి కోసం నేను మళ్ళీ దగ్గరికి వెళ్ళి కూడా వీడియో అయితే చేశాను, చూసేయండి. చాలా బాగా వేశారండి లైటింగ్స్ అనేది. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇది లైటింగ్స్కి అనేది ఏం పే చేయని అవసరం లేదు. డైరెక్ట్గా వెళ్ళేసి లైట్ సీయింగ్ అనేది విజిట్ చేసేయచ్చు. మామూలుగా లోపల ప్యాలెస్ అంతా చూడాలంటే ఫర్ హెడ్ వచ్చేసి 120 రూపీస్ ఇవ్వాలి. కిడ్స్కి అయితే 10 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకైతే మనము పే చేయాల్సి ఉంటుంది అమౌంట్ అనేది. ఇక్కడ మీరు పక్కనే చూస్తున్నట్లయితే శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా ఉంది. ప్యాలెస్లోనే ఒక 6-7 టెంపుల్స్ కూడా ఉన్నాయండి. బట్ లోపలికి వెళ్ళి విజిట్ చేయడానికి చూపించడానికి కెమెరా అయితే అలో లేదు. సో అందుకోసమే నేను బయట నుంచే మార్నింగ్ ఒకటి చూపించాను, మళ్ళీ ఇప్పుడు ఒకటి చూపించాను. ఇక్కడ త్రాగునీరు కూడా చాలా బాగున్నాయి. వాటర్ కూడా తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. సో ఇక్కడ నేను ఫైనల్గా మేమందరం కలిసి ఫొటోస్ కూడా దిగాము. చాలా అంటే చాలా అందంగా ఉందండి. లైటింగ్ ఇక్కడే ఉండాలనిపించింది నాకైతే. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం కదా గ్రౌండ్ లాగా ఉంటుందని, ఈ గ్రౌండ్ నుంచే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నామండి. మనం ఇందాక చూసిందంతా క్లోజ్ అయిపోయింది. లోపలికైతే ఇప్పుడు ఎలో చేయరు. ఈ ఖాళీ ప్రదేశంలోనే ఏనుగుల మీద ఉత్సవాలు అయితే చేస్తూ ఉంటారు. ఏనుగు పైన అంబారీ ఉందండి లోపల ప్యాలెస్ లోపల. అది 750 గ్రాములు గోల్డ్తో చేసి ఉంటుంది. సో దీని లోపల అమ్మవారి విగ్రహాన్ని చిన్నది పెట్టేసి ఉత్సవాలు అయితే నిర్వహిస్తారు. ఇక్కడ నుంచి బయట 5-6 కిలోమీటర్ల మేరకు ఈ ఉత్సవం అయితే చేస్తూ ఉంటారట. మెయిన్ చాముండేశ్వరి అమ్మవారిని ఎందుకు చేస్తారు, మరో తల్లిని ఎందుకు చేయరంటే మెయిన్ ఈ మైసూరు ప్యాలెస్ రాజు ఉన్నటువంటి వాళ్ళ విలవేల్పు వచ్చేసి చాముండేశ్వరి అమ్మవారండి. విలవేల్పు అంటే మనకి వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఎలా ఉంటారో సో వారికైతే చాముండేశ్వరి అమ్మవారు. అందుకోసమే ఆ తల్లి ఉత్సవాలు అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఆ టైంలో వస్తే మనం ఈ విధంగా అయితే షూటింగ్ కూడా చేసుకోలేమేమో, అంత రష్గా ఉంటారు జనం అనేది. సో ఇప్పుడు చూడడం కూడా మనకి హ్యాపీనెస్ని ఇస్తుంది. కావాలంటే ఇక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చండి. కెమెరామ్యాన్స్ కూడా ఉన్నారు, ఫొటోస్ కూడా తీయించుకుంటూ ఉన్నారు. మేము కూడా అలాగే తీయించుకున్నాము. ఫైనల్గా మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని భావిస్తూ ఉన్నాను. బయట నుంచి ఈ విధంగా అయితే చూడవచ్చు. చూడండి ఎంత బాగుందో. సో ఫైనల్గా మీ అందరికీ ఈ వీడియో అర్థమయ్యే విధంగా చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డానండి. మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఇంత పెద్ద వీడియో చేయగలిగాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ ఉన్నాను. నచ్చినట్లయితే ఇంకెందుకు లేటు, తప్పకుండా లైక్ చేయండి. మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. మరొకసారి అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఈ ఇయర్ అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సుభాష్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.